ఎవరితో నాకు వారు ఉండదు. మీరు నా మెంటాలిటీ మీరు చూస్తున్నారు. నేను కూడా పోటీ చేస్తున్నా. ఎవరు రమ్మంటే వాళ్ళు ఎక్కువైనా రాష్ట్ర పార్టీ ఇది సొంతంగా నేను పోయేటువంటి అవకాశం ఉండదు. రాష్ట్ర పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చింది. చాలా మంది తెలంగాణ మొత్తం కూడా మరి రావాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అన్ని ప్రాంతాలకు నేను నా దగ్గర వాళ్ళ దగ్గరికి దూరం వాళ్ళ దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం చేసే అవకాశం లేదు. అటువంటి ఆలోచన నాకు లేదు. రాష్ట్ర పార్టీ ఏడికి పోమంటే ఆడికి హెలికాప్టర్ వలిస్తే పోయినా వచ్చినా, నన్ను ఎవ్వరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయినా, ఎవ్వరు రమ్మన్నా వాళ్ళ దగ్గరికి ప్రచారానికి పోయినా వచ్చినా. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ చెప్పిన కూడా పోయినా. ఎప్పుడప్పుడు అక్కడికి వస్తా. ఎందుకంటే రుజా కూడా వస్తుంది వస్తే ఎప్పుడప్పుడు అప్పుడు వస్తా. ఇప్పుడు వస్తలేనా? అక్కడ సీనియర్ ఈటల సీనియర్ నాయకుడు, వాడికి అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి ఉన్నారు, ఎట్లా గెలవనో తెలుసు కాబట్టి ఒక ఆలోచన ఉంది. కాబట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయాన్ని ఇంకో అసలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో రమ్మకపోవచ్చు. దాన్ని వేరే పెడతలు తీసే ఆలోచనకు లేదు. రాజకీయ నాయకులు ఎన్నికల పోటీ చేయకుండా ఇంకెక్కడ పోటీ చేస్తారే? రాజకీయ నాయకులు పోటీ అంతే కన్నా పోటీ చేయడం చెప్పే పోతాం కదా, ఎవరికైనా చెప్తాం. పార్టీ ఏదైనా జిల్లా అధ్యక్షులు ఇక్కడ అసెంబ్లీకి అన్నారు, తప్పకుండా ఏడికి పోయినా కూడా అక్కడ అసెంబ్లీకి అన్న వరకు అలా పోటీ చేసిన అభ్యర్థులకు అక్కడ నాయకులకు చెప్పే పోతారు. ఎవరైనా చెప్పండి కూడా కదా. ఈ స్థలంలో వల్లే బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే. బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగాడు. మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద 100 కేసులు ఎందుకైనాయి? బండి సంజయ్ని గనవడకుంటే బండి సంజయ్ 2 సార్లు జైలుకు నీ చుట్టం కుటుంబం ఎందుకు పంపింది? కొనుగోలు కేంద్రాల్లో తిరిగింది ఎవరు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పోయింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించే వాళ్ళకి అండగా యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారం జరిగితే పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతో నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్, ఒక ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాద్ చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 10th విద్యార్థులు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. బీసీల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే నువ్వు అమలు చేయకుంటే అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. లాస్ట్కు మీ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గజ వణికించింది ఎవరు? ఫామ్ హౌస్లకి ప్రగతి వాళ్ళు బయటకు వచ్చింది ఎవరు? బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది నేను చెప్పింది, నువ్వు ఎట్లా చెప్పవు, ప్రజలు చెప్తున్నారు. తిరుగు ఒకసారి, ప్రజలు తిరుగు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచింది ఎవరు? గల్లబట్టి బయటికి గుంచుకొచ్చింది ఎవరో? వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ అతి మేధావితనంతో ఏది పడితే ఆరోపణ చేస్తే నువ్వు నిజంగా ఇక్కడ ప్రజల మీద సమస్య ఇప్పుడు ఇవన్నీ చెప్పేందుకు నువ్వు ఎందుకు లోకల్ సమస్యలు ప్రస్తావించలే? పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలే? నీ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తావా? పోయి నువ్వు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ నువ్వే, కుంపలు ముంచే రైట్ హ్యాండ్ ఈయననే. అప్పుడు ఈయన రైట్ హ్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రికి. మరి ఈ స్మార్ట్ సిటీ పైసలు ఎందుకు రాలే? మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలే? ఈ రోడ్ల పైసలు ఎందుకు ఇస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తలేవు? ఆ నష్టపోయిన ఆ రైతులను, రోడ్డు విస్తరణ నష్టమైన రైతులను ఎందుకు ఆదుకుంటలేవు? ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసారు. 17 గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి.
ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పువ్వు గుర్తు చేస్తాం, మోడీ గారికి చేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడు వస్తాయి పక్క. ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే, ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు. ఏడవేనని ఇవి ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి, మోడీ గారు గెలవాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. స్థానికేతరుడు కాదు, గెలిచిన తర్వాత ఎక్కువ శాతం హైదరాబాద్ లో ఉన్నారని చెప్పేసి ఎంపీ మాజీ ఎంపీ ఉదయ్ కుమార్ గారు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు? హుజరాబాద్కి వచ్చిండా, మేడిపల్లికి వచ్చిండా, కత్లాపూర్కి వచ్చిండా, సిరిసిల్లకు వచ్చిండా? ఏం చేసిండు? వ్యాపారాలు చేసుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ హైవే పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతుర్తికి సిద్దిపేట లైన్కి పైసలు వచ్చినాయా? ఉత్సవాల పైసలు వచ్చినాయా? సిద్దిపేట పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే గ్రామ సర్పంచ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? ఏమొచ్చిందని మాట్లాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్మెయిల్కి ఉపయోగపడ్డది అనమాట. ఆయన చాలా పెద్ద మేధావి కదా, స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు. ఈయన చాలా పెద్ద మేధావి, పార్లమెంట్లో మాట్లాడింది కదా. కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు దారి మళ్లిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 12B స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించలే? శాతం యూనివర్సిటీకి ఎస్ఆర్ఆర్ అటానమస్ హోదాకి ఎందుకు సహకరించలే? ఇలా గాంధీ సంకల్ప యాత్ర చేసినాం, ప్రతి మండలంలో తిరిగినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం వంటి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలు కక్షతోని ఉన్నారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు చేసుకోవడానికి 150 రోజుల పాటు బండి సంజయ్ 1600 కిలోమీటర్లు ఎండలో వానలో వర్షంలో పాదయాత్ర చేసిండు. నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు? ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పట్టించుకున్నాడు? ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అన్నాడు? ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు? ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు? ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు? ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు? ఏ రాష్ట్రానికి పోయి పూజలు చేసిండు? ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. అసలు నువ్వు ఈయన ఉప ఎన్నికలప్పుడు కావాలి. ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఈయన కనవాలి, ఇది మీ పెద్ద మేధావి కనవాలి. ఆయన కానీ ఉంచుకోడు పెద్ద మేధావి అని. నీ మేధావితం దేనికి ఉపయోగపడ్డది? ఇవాళ బండి సంజయ్ ఏం చేసిండో, నీకు చెవులు, నీకు కళ్ళు, నీకు నోరు, నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ ఎంబడి కెమెరా పెట్టుకో. నేనే కెమెరా పంపుతా, ప్రతి గ్రామంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరిగితే ఇవాళ ఏమంటారు ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు. తెలుసుకోసారి నీ ముఖ్యమంత్రికి నీకు ఒక అడిగేసే చేత కాదు. హెలికాప్టర్కి వెళ్ళి కింద దిగుతూనే ఫట్ పనబడ్డాడు నీ ముఖ్యమంత్రి. హెలికాప్టర్లోకి వెళ్ళి కింద దిగుతూనే పడ్డాడు. ఎందుకు పడ్డాడు?